మన బ్రతుకులు కూడా యాక్సిడెంట్ కాకుండా బాగుండాలని వారి చేతులు ఎత్తండి. మన కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. దేవుడైన ప్రభు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు దేవుని వాక్యము ద్వారా. మనమంతా ఫ్లైట్లమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లైట్లు ఎన్ని ఉన్నాయో చేయొచ్చండి. ఈ ఫ్లైట్లన్నీ యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండును గాక. ఆమేన్. ఎక్కడ నష్టం కలగకుండా, కీడులో పడకుండా, ఎయిర్ క్రాషెస్ కాకుండా మీరు క్షేమంగా ఉందురు గాక. అలా ఉండాలంటే కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. అది దేవుని వాక్యమే మన కంట్రోలింగ్ సిస్టమ్ అన్నవారు. గట్టిగా బైబిల్ పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? యవనస్తులుగా చాలా మందికి చెడ్డ తలంపులు వస్తుంటాయి. మరి చెడ్డ ఆలోచనలు వస్తాయి. మరి వారు ఎలా పవిత్రంగా ఉండగలరు? యవనస్తులు ఉండగలరా? యవనస్తురాలు, యవన కుమారులు, యవన కుమార్తెలు పరిశుద్ధంగా ఉండగలరా? ఉండలేరు. ఉండాలంటే వాళ్ళకి ఏముండాలి? కంట్రోలింగ్ సిస్టమ్, దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యము చదివి దాని ప్రకారం జీవించాలనుకున్నవాడు దీని చేత కంట్రోల్ చేయబడతాడు కనుక వాడు శుద్ధిగా జీవించగలటకు దేవుడు కృపను అనుగ్రహిస్తా అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్న యవనస్తులందరూ తప్పక తొట్టిల్లుతారు. కానీ దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్న యవనస్తులు దేవుని వాక్యానికి లోబడితే వారు తొట్టిల్లకుండా పరిశుద్ధాత్ముడే వారిని కంట్రోల్ చేస్తున్నాడు. 119 కీర్తన 9వ వచనం, 119 11వ వచనం చదవండి. Psalms 119 verse 9 verse 11 త్వరగా చదవాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Shall a young man cleanse his way by taking head thereafter according to the word, to thy word? ఆ వాక్యము ప్రకారముగా ఎవరైతే జీవించాలనుకుంటారో యవనస్తులు, పెద్దలు, చిన్నలు, ఆ వాక్యం అనే కంట్రోలింగ్ సెంటర్ ఉందే పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్ముడు, ఆయనకి లోబడితే పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తా అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ తలంపులు అలాగే వదిలేస్తే ఊరంటే తిరిగి మీ మనసంతటిని పాడు చేస్తాయి. బస్ స్టాండ్లో నిలబడిన ఒక వ్యక్తికి చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుందని పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సన్ సైడ్ ఉంది, బస్సు వచ్చేటప్పుడు రావచ్చు అనుకున్నాడు. బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఇల్లు కాబట్టి ఆ గుమ్మానికి సన్ సైడ్ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ లోపల ఎవరో ఇద్దరు మగాళ్ళు మాట్లాడడం శబ్దం వినబడింది. దీనికి వెళ్ళిన వాడు వర్షం తడవకుండా నిలబడ్డాడుగా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ ఇంట్లో ఏం మాట్లాడుకుంటే వీడికి ఎందుకు, ఏం మాట్లాడుకుంటున్నారా అని చెవులు పెట్టి వింటున్నాడు. ఆ తలుపు అంటే డోరు గ్యాప్లో నుండి లోపలికి చూస్తున్నాడు, వింటున్నాడు. సరిగా కనబట్టలే కానీ ఇద్దరు మగాళ్ళ స్వరం మాత్రం వినిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారని చెవులు కోసుకుంటున్నాడు. కొంతమందికి ఇదే దురాలో పట్టు, ఇతరులు ఇచ్చే సహాయం తీసుకుంటారు, వాళ్ళ గురించి దురాలోచనలు కలిగి ఉంటారు, వారికి విరోధంగా మాట్లాడుతుంటారు. అరే వారు సహాయం తీసుకునేటప్పుడు వారికి విరోధంగా ఎలా ఆలోచిస్తున్నావు? అటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. భర్తకు విరోధంగా, భార్యకు విరోధంగా, అత్తకు విరోధంగా, కోడలకు విరోధంగా ఏ దురాలోచన ఉన్నా అది ఈ రోజుతో పోవునుగాక. అలాగే పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులకు విరోధంగా కానీ, కుటుంబానికి విరోధంగా, సంఘంలో విరోధంగా అటువంటి ఆలోచనలు మీకు ఉండొద్దు. ఇప్పుడు అవి తొలగిపోవాలి యేసునామంలో. నీకు విరోధంగా నువ్వు ఆలోచిస్తున్నా అది అపవాది ఆలోచన. దాన్ని తొలగించుకోకపోతే నీకు నష్టం కలిగిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కొట్టివేయాలి, తీసేసుకోవాలి నీ జీవితంలో. నిలబడ్డాడు, చెవులు కోసుకుంటూ వింటున్నాడు. ఆ ఇద్దరిలో ఒకడన్నాడట, ముందు చెయ్యి కోసాయి అన్నాడు. చెయ్యి కట్ చేయి అన్నాడు. చెయ్యి కట్ చేయడమా? చెయ్యి కాదు, ముందు మెడ కట్ చేయి అన్నాడట. ఒకడేమో చెయ్యి కట్ చేయమంటే మరొకడేమన్నాడు మెడ కట్ చేయమన్నాడు. ఏంటంటే మళ్ళా విన్నాడు ఇతను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ముందు చెయ్యి కట్ చేయి, రెండవ చెయ్యి కాదు ముందు మెడ కట్ చేయి అన్నాడు. వెంటనే వీడు పరిగెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. సార్ బస్ స్టాండ్ పక్కన వర్షం చినుకులు పడుతుంటే ఒక ఇంటి ముందుకి నిలబడ్డాను. ఆ ఇంటి వెనక సన్ సైడ్ కింద నిలబడ్డాను. నిలబడితే ఆ లోపల స్వరం వస్తుంది. ఇద్దరు మగాళ్ళు ఒక అమ్మాయిని చేయి కట్ చేస్తున్నారు, మెడ కట్ చేస్తున్నారు, వచ్చి రక్షించండి సార్ అంటే వెంటనే ఎస్ఐ మరి సీఎన్ పంపించినట్టు మొత్తానికి వచ్చేసారు. ఒక కానిస్టేబుల్ వాళ్ళంతా కూడా ఇంటి ముందు నిలబడి డోర్ కొట్టారు. డోర్ ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ అన్ని రూమ్లు ఎత్తుకుతున్నారు. ఎవరా, ఎక్కడ అమ్మాయి చూపించండి అని ఇద్దరు మగాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళిద్దరేనంట. అవును సార్ వీళ్ళిద్దరే, వీళ్ళ స్వరమే విన్నాను సార్. ఓకే, ఎక్కడ అమ్మాయి? చేయి కట్ చేసిన చేయి ఎక్కడ పెట్టావు, మెడ ఎక్కడ పెట్టావు అని అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటూ ఏమిటి సార్ చెయ్యి ఏంటి, మెడ ఏంటి, మాకేం తెలుసు, అమ్మాయి ఏంటంటే మామూలు అడుగుతారేంటి, మేము ఇద్దరం టైలర్స్ అండి, జాకెట్ పీస్ కట్ చేయమంటే ముందు మెడ కట్ చేయరా అని చెప్పాం, తర్వాత చెయ్యి కట్ చేయమన్నాం. అక్కడ ఇంతకీ ఏం కట్ చేస్తున్నారు వాళ్ళు? గట్టి చెప్పాలి. జాకెట్. ఈ దౌర్భాగ్యుడు ఏమనుకున్నాడు? మనిషి ఇంటి బయట నిలబడి ఏమనుకున్నాడు? వాళ్ళు జాకెట్ పీస్ లో చెయ్యి కట్ చేయి, మెడ కట్ చేయి అనే మాటలు వీడు ఏం ఊహించుకున్నాడు? నిజంగానే ఒక అమ్మాయి ఉంది అక్కడ,
ఒక అమ్మాయిని వీళ్ళు ఏదో పాడు చేశారు, తర్వాత ఏం కట్ చేస్తున్నారు, మెడ కట్ చేస్తున్నారు, చేయి కట్ చేస్తున్నారు, చంపేస్తున్నారని వీళ్ళు చెప్పాడు. దానికి పోలీసులు వచ్చి లోపలికి వస్తే అక్కడ ఎక్కడ ఏ అమ్మాయి కనబడలేదు, జాకెట్ పీస్లే కనబడ్డాయి. వర్షం పడుతుంది కదా, జాకెట్ పీస్ త్వరగా కట్ చేయరా, మెడ కట్ చేయ ముందంటే ఇంకోటి మెడ కాదు ముందు చేయి కట్ చేయి అన్నాడట. ఈ మెడ చేయి కలిసి వీడు ఒక అమ్మాయిని చంపినట్టుగా బయటికి వెళ్ళి చెప్పాడు. లాఠీ పట్టుకొని ఏమరా ఇలా చెప్పామని నెత్తికోటి ఇస్తే నేను అలా అనుకున్నాను సార్ అన్నాడట. ఇలా అనుకుంటూ ఎంతమంది జీవితాల మీద నువ్వు దాడి చేస్తున్నావో, నీ దురాలోచన లేనిపోని తలంపులు నిన్ను పాడు చేయడమే కాకుండా నువ్వు ఊహించుకున్నవని నిజం కానివి ఎన్నో ఊహించుకొని ఇతరుల మీద నువ్వు మాట్లాడడం వల్ల ఎంతమంది బ్రతుకులు హాని అంటే ఎంత గాయపరచబడ్డారో. కనుక లేనిపోని మాటలు మాట్లాడేవారు మీ నోటికి అదుపు లేకపోతే మీ జీవితాలు నష్టపోతాయి. పిల్లరా, ఊహాలోకంలో జీవించకండి, తలంపుల లోకంలో జీవించకండి. ఒక అమ్మాయికి ఎన్నిసార్లు ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దు 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 అంటే చేసుకోదేమో అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇక పెళ్లి చేసుకుంటానంటుంది. మరి ఎవరు ఎన్ని సంబంధాలు చెప్పినా వద్దంటుంది. లాస్ట్కి ఎవరు అడిగారంటే కౌన్సిలింగ్లో, అమ్మ అసలు ఎవరిని చేసుకుంటామంటే రాకుమారుడు తెల్లని గుర్రం మీద పైన టోపీ పెట్టుకొని అలా రావడం నేను చూస్తున్నాను. అమ్మ ఇప్పుడు రాకుమారులు లేరు, రాజులే చచ్చిపోయారు. ఇంకా రాకుమారులు ఎక్కడున్నారమ్మా, గుర్రాలు ఎక్కడున్నాయి తల్లి? గుర్రం రాదు, గుర్రం మీద టోపీ పెట్టుకున్నాడు రాడు. ఈలోగా నీకు 50 నిండుతుంది, 60 నిండుతుంది, తర్వాత నీకు పెళ్లి సంబంధాలు ఏమి రావు. దయచేసి చెప్పిన మాట విని అమ్మ నాన్న చూసినా, దైవ సేవకులు చెప్పిన ఒక సంబంధం చేసుకోమ్మా అంటే అస్సలు ఒప్పుకోట్ల. దేవుని బిడ్డలారా, కొంతమంది ఫిక్స్ చేసుకుంటారు ఇమాజినేషన్. ఏదో పుస్తకం చదువుతారు, ఏదో పత్రిక చదువుతారు, ఎవరో చెప్పింది వింటారు, ఇంకంతే వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి దిగి రమ్మంటే రారు. ఫిక్స్ చేసుకుంటారు. నో, లుక్ అన్ టు గాడ్. దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయండి, దేవుని ఉద్దేశం నెరవేరాలని ప్రార్థన చేయండి. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి సంబంధాల విషయంలో దేవా నీ చిత్తం ఏంటో అదే జరుగునుగాక అని చెప్పండి. స్టక్ అయిపోకండి. మీరు ఒక తలంపుల మీద అలా పూర్తిగా వాలిపోకండి, ఇమాజినేషన్లోకి వెళ్ళకండి. ప్రభువా నా తలంపు కాదు నీ తలంపే అనండి. ఒకసారి చేయెత్తి, ప్రభువా నా తలంపు కాదు నీ తలంపే. ఉద్యోగమైన వ్యాపారమైన అందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్నత స్థాయిలోకి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏకీవిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం వింటున్న మీరందరూ కూడా మీరు చదువులో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, అలాగే ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలోకి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి, మీ వ్యాపారంలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి స్థితిలో కూడా తృప్తిగా ఉంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నత స్థితిలోకి చేరుదురుగాక. ఆమేన్ ఆమేన్. ఉన్నత స్థితి వచ్చేదాకా శాంతిగా ఉండను, అశాంతితో ఉంటానంటున్నావు. నీకు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అక్కడ నువ్వు సంతోషంగా ఉండు, సంతోషంగా ప్రభుని స్తుతించు, ప్రార్థించు, ఆరాధిస్తూ ఉండు. దేవా ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రం, దేవుని కనపరుస్తూ ఉండు. దేవుడు నిన్ను ప్రేమించి మరొక జాబ్ దేవుడు దయచేస్తాడు. ఇక్కడ కాకపోతే మరో దగ్గర దేవుడు బ్లెస్సింగ్స్ దాచుంచాడు. ఒక ద్వారం కాకపోతే మరో ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, ప్రార్థనాపరుడుగా ఉండు, విశ్వాసంలో ముందుకు వెళ్ళు. దినదినము అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆ రోజు రాబోతుందని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. Remove wicked thoughts from your life. Genesis chapter 6:5, Psalms 37 verse 12 and 13. I'm going to close now. Jeremiah chapter 13:9, Romans chapter 1:28. ఈ దుష్ట తలంపులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వెంటనే మీరు వాటిని తొలగించుకోవాలి. ఆదికాండం 6:5, కీర్తన 37:12, ఇర్మియా 17:9, రోమా 1:28. Write down. Second point, evil thoughts you can overcome. Matthew chapter 15:19, Proverbs 15:26, James chapter 1:13 and 14. చెడు ఆలోచనలు కూడా 13 to till 15. చెడు ఆలోచనలు కూడా మీరు జయించవచ్చు. మత్తయి 15:19, సామెతలు 15:26, యాకోబు 1:13-15 వరకు. And third point you can write it down. Vain thoughts, Psalms 94 verse 11, 2 Timothy chapter 2 verse 11 to 18. మూడవదిగా వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కూడా మీరు తొలగించుకోవచ్చు. కీర్తనలు 94:11, 2 తిమోతి 2:16-18 వరకు. Fourth point, good thoughts, receive it and keep it with you and follow the word of God. God will make you good. నాలుగవదిగా మంచి ఆలోచనలు కలిగినప్పుడు వాటిని స్వీకరించండి, మీతో ఉంచుకోనండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. Philippians 4:8, ఫిలిప్పీలకు 4:8. And the fifth point, ఐదవదిగా మనం చూసినప్పుడు renewed thoughts. Always ask God to renew your thought life. You can renew your thought life through the word of God. Romans chapter 12 verse 1 to 5. నీ తలంపు జీవితాన్ని నూతనపరచమని, నూతనపరచబడినటువంటి తలంపులను నువ్వు కలిగి ఉండవచ్చు. రోమీలకు 12:3. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవునిలో ఆనందించడం నేర్చుకోండి, వ్యర్థమైన వాటిలో కాదు. ఈ రోజు నుండి నా కుటుంబ జీవితంలో లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నా, యవనస్తుడిగా ఉన్నా,
ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన ఇక నుండి నా తలంపులు జీవితాన్ని సరి చేసుకుంటాను, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, దురాలోచనలనే వస్తే వాటిని వెంటనే బయటికి వెళ్ళగొడతాను, వాటిని నా లోపలికి అనుమతించును అన్నవారు చేయి చూపించగలరా? ఎస్, ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను కొన్ని తలంపులు వదిలేస్తానని చెప్పానండి. ఆత్మహత్య తలంపులు వదిలేస్తాను, చీకటి ఆలోచనలు వదిలేస్తాను, ఇతరులకు విరోధంగా వచ్చే ఆలోచనలు వదిలేస్తాను, నీకు విరోధంగా నువ్వు ఎప్పుడు బాగుపడవు, నువ్వు పైకి రావు అనే నెగటివ్ తలంపులన్నింటిని కూడా వదిలేస్తాను. నా దేవుడు నాకు సాయం చేస్తాడు అనే తలంపు వదిలేస్తానా, పొందుకుంటానా? పొందుకుంటాను. మరి పరీక్ష పెడుతున్నాను మిమ్మల్ని. నేను ఆశీర్వదించబడతాను, నువ్వు ఆశీర్వదించబడతావు అనే తలంపు పొందుకుంటాను. భయపడకు, నువ్వు పైకి రాబోతున్నావు, స్వీకరిస్తాను. దేవుడు నీకు నూతన ద్వారం తెరవబడుతున్నాడు. పొందుకుంటాను. ఇలా చూపించిన 2 చేతులు స్వీకరిస్తానని చెప్పండి. స్వీకరిస్తాను. నువ్వు ఆశీర్వదించబడతావు, స్వీకరిస్తాను. నువ్వు దీవించబడతావు, స్వీకరిస్తాను. నువ్వు దిగులు పడనక్కర్లేదు. నీ ఎడ్యుకేషన్ కన్నా, నీ క్వాలిఫికేషన్ కన్నా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్వీకరిస్తాను. నీకున్న తెలివితేటల కన్నా గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలోకి నువ్వు అడుగు పెట్టుదువు గాక. ఆమేన్. నీ అక్కర్లని తీరిపోవును గాక. ఆమేన్. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆమేన్. స్వీకరిస్తాను. గట్టిగా చెప్పండి. స్వీకరిస్తాను. భయపడకము అన్నప్పుడు స్వీకరిస్తాను. ధైర్యంగా ఉండము అన్నప్పుడు స్వీకరిస్తాను. నువ్వు జయిస్తావు అన్నప్పుడు స్వీకరిస్తాను. దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు స్వీకరిస్తాను. నువ్వు పైకి రావు అన్నప్పుడు వదిలేస్తాను. గట్టిగా చెప్పండి. వదిలేస్తాను. వదిలేస్తాం. నీ జీవితం ఆశీర్వదింపబడదు, వదిలేస్తాను. నీవెప్పటికీ బాగుపడవు, వదిలేస్తాం. నీ రోగం పోదు, వదిలేస్తాం. ఏదో గడ్డలా ఉంది, అది క్యాన్సర్ అవుద్దేమో, వదిలేస్తాం. తొలగిపో అని చెప్పండి. తొలగిపో. యేసు క్రీస్తు నామము అన్ని నామముల కన్నా గొప్ప నామం అన్న వారు దేవునికి స్తోత్రం చెల్లించగలరు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీ క్యాన్సర్ అనేది చూస్తే, క్యాన్సర్ అనే మాటగా అందరూ భయపడుతున్నారు. ఆ క్యాన్సర్ కూడా నా యేసయ్య నామం అంటే అది భయపడేలా వచ్చును గాక. ప్రైస్తలో అది భయపడుతుంది. అన్ని నామముల కన్నా పైన నామం. లోకల్ ఎన్నో భయంకరమైన వ్యాధులు, వాటి పేర్లు వింటేనే భయపడతారు. అన్ని నామాల కన్నా పైనామం యేసుక్రీస్తు నామం కనుక ఆ నామం కింద ఉన్న నీవు క్యాన్సర్కి భయపడినక్కర్లా, టీబీకి భయపడినక్కర్లా, ఏ వ్యాధికి నువ్వు భయపడద్దు. కిడ్నీ స్టోనో, గ్యాల్బ్లాడర్ స్టోనో, లేకపోతే నీరసమో, బలహీనతో, ఎముకల్లోనో, నరాల్లోనో, రక్తంలోనో, లేదు కిడ్నీలు బాగాలేదనో, ఏదన్నా చెప్పని అన్ని నామల కన్నా పైనామం నాకుంది. నా ప్రభు నామలో ప్రార్థిస్తాను, నాకు విడుదల వస్తుంది, నేను జయిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నమ్ముచున్నాను ప్రభువా, వ్యర్థమైన తలంపులు తొలగించుకుని ఐ విల్ కంట్రోల్ మై థాట్స్. నా తలంపులను నేను అదుపులో పెట్టుకుంటాను. ద ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్ టు థింక్ ద వే గాడ్ థింక్స్, మై బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు తలంచిన రీతిగా నీవు కూడా తలంచినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి సహోదరి సహోదరులారా. The first thing you have to remember, program yourself according to the word of God. దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని అలవర్చుకోవాలి, మార్చుకోవాలి. Second, రెండవదిగా take every thought captive. 2 Corinthians chapter 10 verse 5. ప్రతి తలంపును కూడా చెరబట్టాలి. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా. Thirdly, మూడవదిగా filling your mind with the right thinking. మీ యొక్క మనసులను సరైనటువంటి తగిన అంశములతో మీరు నింపుకోవాలి. మంచి విషయాలతో, right thoughts, మంచి తలంపులతో నింపుకోవాలి. amen, ఆమేన్, hallelujah, హల్లెలూయా. Fourth point, bringing your thoughts in line with the word of God. మీ యొక్క తలంపులను దేవుని వాక్యానుసారంగా మీరు తీసుకొని రావాలి. In line with God's will. దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తములోనికి మీరు తీసుకురావాలి. Fifth point, focus on God. Colossians chapter 3 verse 2. ఐదవదిగా దేవుని పైన మీరు దృష్టి ఉంచాలి. కొలస్సీలకు 3వ అధ్యాయం 2వ వచనం. The Holy Spirit of God is going to help you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. ఈ రోజు మీలో అనేక మందిలో ఉన్న వ్యతిరేక తలంపులు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మీ మనసులో నుండి తుడిచివేయబడును గాక. ఆమేన్. నీవు పరిశుద్ధపరచబడదువు గాక. ఆమేన్. చేతుల నుండి ప్రభు పెత్తను గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారి చేతులు పైకెత్తండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చదవండి మాట. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఓ ఐల్ సెట్ మై మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్. చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి చెప్పండి. యేసునాథా, యేసునాథా, నా తలంపులు, నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు నుండి నెగటివ్ థాట్స్ గాని, నాకు విరోధంగా, నా ఇంటి వారికి విరోధంగా, నా చుట్టూ ఉన్న వారికి విరోధంగా, సంఘానికి, పరిచర్యలకు, దైవజనులకు, సేవా కార్యక్రమాలకు విరోధంగా వచ్చే ప్రతి తలంపు అది తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. తొలగించు నాయనా. ఎలా తొలగించాలి
తొలగించుకోవాలో మాకు నేర్పించావు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. లోకస్తుల వలె నేను ఆలోచించను, పాపుల వలె నేను ఆలోచించను, దుష్టుల వలె నేను ఆలోచించను. యేసయ్య కుమారుడిగా కుమార్తెగా మంచి ఆలోచనలు నేను కలిగి ఉంటాను. ఆశీర్వాదకరమైన ఆలోచన, దీవెనకరమైనవి ఈ ఆలోచనలు నాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ teaching me how to control my thoughts. I will control my thoughts. I will pull down every imagination. And I will have victory in Jesus name. Amen. గొప్ప విడుదల ప్రభు ఇస్తున్నాడు. చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రార్థించండి. Thank you Father God. విడుదల వచ్చును గాక. ఆ దురాత్మ చీకటి శక్తులు మీ మనసులో నుండి వెళ్ళిపోవును గాక. Wrong thoughts, negative thoughts తొలగిపోవును గాక. గొప్ప విడుదల ప్రభు ఇస్తూ ఉండగా దేవునికి స్తోత్రాలు చెప్తూనే ఉండు. నీ జీవితంలో గొప్ప విడుదల చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, దీవించబడతావు. ఆమేన్. దేవుని కృపా సహాయం మీకు మీ కుటుంబాలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. God bless you. మీ పక్కన వ్యక్తికి చెప్పండి, గొప్ప విజయాన్ని మీరు చూస్తారని చెప్పండి. గొప్ప విజయాన్ని మీరు చూస్తారు, ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. మీ నెగటివ్ తలంపులన్నీ కూడా యేసు నామములో తొలగిపోయాయి. ఆశీర్వాదకరమైన తలంపులు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన దేవుడు మనల్ని దీవించిన కొలది ఆయన సేవలో, పరిచర్యలో, సువార్త పనుల్లో, దేవుని రాజ్య విస్తరణలో దీవెనకరంగా ఉండేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుందాం. అప్పుడున్న సంఘాల్లో, గలతీ సంఘం కావచ్చు, కొరింథీ సంఘాలు, అన్ని సంఘాలు పాటించాయి. నేటి సంఘాల్లో కూడా దేవుని ప్రజలు ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు మనకిచ్చిన అర్పణలను చేతులు పట్టుకుందాం. టేక్ ఆఫరింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. ద బైబిల్ సేస్, మరి విస్తారంగా